మంత్రి రోజాకు నగర నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నగర సీటును రోజాకు కేటాయిస్తే ఓడించి తీరుతామంటూ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు హెచ్చరించారు. తిరుపతిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి తమ గళాన్ని విప్పారు. రోజా వద్దు జగన్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నియోజకవర్గంలో రోజా అన్నలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న పనులకు ఎంపీటీసీలు రోజా అన్నల వద్దకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. నగర నియోజకవర్గంలో రోజా డాన్సులు, సినిమా డైలాగులు తప్ప అభివృద్ధి జరగలేదని ఎంపీటీసీలు మండిపడ్డారు. తమ మాట కాదని హైకమాండ్ రోజాకు సీటు కేటాయిస్తే ఓడించి తీరుతామని వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా ఈవెన్ గెలిపించుకోవడం జరిగింది. అది ఎవరి కృషి, ఆమె కృషి ఏం కాదు. ఆమె సినిమా డైలాగులు చెప్పి డ్యాన్సులు వేసుకొని ఫోజులు వేసుకుంటే సరిపోదు, కానీ కార్యకర్తల కృషితోనే ఈ 2700 ఓట్లు కూడా గెలిచింది. అది గుర్తుపెట్టుకోవాలని మేము పదే పదే చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 40,000, 30,000 మెజారిటీ వచ్చింది. కానీ ఈ సినిమా గ్లామర్తో 8,000 వచ్చి ఉండాలా? అది గమనించమని మేము కోరుతున్నాం. ఆమె కానీ ఆమె అన్నదమ్ములు కానీ పోటీలు పడి గ్రాములు అమ్ముకున్నారండి. ఒక అన్న డబ్బు తీసుకుని ఎత్తిస్తే ఇంకొక అన్న మున్సిపల్ బండి లేదని ఆపిచ్చేసినాడు. హిటాచీలతో కూడా తీసుకుని ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ స్టేషన్లో పెట్టించినాడు. ఇదంతా కూడా పబ్లిక్ అంతా కూడా బాగా తెలుసు. ప్రతి ఒక్కటి కూడా ఒక అన్నకి డబ్బు ఇస్తే ఇంకొక అన్నకి వేయలేదని ఆపిచ్చేస్తాడు ఏ పనికి పోయినా. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసు పోయినా, ఎండిఓ ఆఫీసుకు పోయినా ఎమ్మెల్యేని కలవండి, మంత్రిని కలవండి, వాళ్ళ అన్నవాళ్ళని కలవండి. వాళ్ళు ఎవరైనా చెప్తేనే పని చేస్తాం, మీరు వస్తే మేము పని చేయలేము, మా పరిస్థితి అట్టుండాలి, మీరు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఆఫీసులో. రోజా అక్రమ సంపాదన, రోజా కుటుంబ పాలన వలన ఈరోజు ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. కాబట్టి ఈరోజు రోజాకు సీట్ ఇస్తే ఎవరు పార్టీకి పని చేయరు, రోజాని ఓడిస్తారు. ఇక సీట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం, కాబట్టి అది మీరే తెలుసుకోవాలి. రైట్. మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ నుంచి నిరసన సెగలు తగిలిన పరిస్థితులు చూస్తున్నాం. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ నడి తెలుసుకుందాం. దినేష్, ఎంపీటీసీలో ఏమంటున్నారు? శంకరి, మొత్తం మీద రోజాకు టికెట్ ఇవ్వకూడదని గతం నుంచి కూడా పై స్థాయిలో నగరి నియోజకవర్గంలో ఉండేటువంటి 5 మండలాల్లో 5 మండలాలకు సంబంధించిన కీలక నేతలు అంటే రెడ్డివారి చక్రపాణి రెడ్డి, తర్వాత కేజే కుమార్ లాంటి వాళ్ళు, ఇంకా 5 మండలాలకు సంబంధించిన కీలక నేతలు గతంలో గళం విప్పిన పరిస్థితి ఉంది. పెద్దిరెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ దగ్గర పడుతుండే కొద్దికి ఆ నియోజకవర్గంలో వ్యతిరేక గళం అనేది ఇప్పుడు చివరికి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే పై స్థాయిలోనే కాదు, కింది స్థాయిలో కూడా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా రోజా సమాచారం ఇవ్వకుండా వెళ్ళటం కావచ్చు, అక్కడ ఏకపక్షంగా రోజా సంబంధించిన అన్నలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహార శైలి, ముఖ్యంగా ఒక పని జరగాలంటే 2 అన్నల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఈ రోజు మీడియాతో చెప్పడం జరిగింది. ఒక అన్నకి డబ్బులు ఇస్తే ఇంకొక అన్నకి ఇకపోతే ఆయన అధికారులకు ఫోన్ చేసి ఆ పని చేయొద్దని చెప్తున్నారంట. అంటే నగిరి నియోజకవర్గంలో రోజా అన్నదమ్ముళ్ళు, ఆయన వాళ్ళ భర్త కావచ్చు, ఇతర ఆమెకు సంబంధించిన బంధువుల యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆమెకి టికెట్ ఇస్తే తప్పకుండా ఓడిస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చారు. అయితే వాళ్ళు జగన్ కు గానే యొక్క ప్లకార్డ్ ని పెట్టుకున్నారు. ఏదేమైనప్పటికీ ఒక విషయం అయితే మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, అధిష్టానం రోజాకు భయపడతా ఉంది, మేము భయపడము, అది ఆమె నోటికి భయపడే ప్రశ్న లేదని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు.